Hello students, in this video we will discuss about what is voltage regulator and types of voltage regulator with clear explanation. First of all, what is voltage regulator? Definition చదవక ముందు voltage regulator అంటే ఫస్ట్ చూద్దాం. With help of the control circuit. ఇన్పుట్ ఏంటంటే అన్రెగ్యులేటెడ్ డీసీ. మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే అవుట్పుట్ రెగ్యులేటెడ్ డీసీ. ఓకేనా? అన్రెగ్యులేటెడ్ డీసీని రెగ్యులేటెడ్గా డీసీగా కన్వర్ట్ చేస్తే దేన్ని హెల్ప్ చేసుకొని కంట్రోల్ సర్క్యూట్ అంటే మనకి కంట్రోల్ సర్క్యూట్ అంటే బీజేటీ కానీ ఫెట్ కానీ దీంట్లో బేస్ చేసుకొని అన్రెగ్యులేటెడ్ నుంచి రెగ్యులేటెడ్ డీసీగా మారిస్తే దాన్ని ఏమంటామంటే మనము వోల్టేజ్ రెగ్యులేటర్ అంటాం. అన్రెగ్యులేటెడ్ డీసీని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ కాన్స్టెంట్ అవుట్పుట్ డీసీ అంటాం. ఓకేనా? ఫిక్స్డ్ కాన్స్టెంట్ అవుట్పుట్ డీసీ, దీన్ని ఏమంటామంటే వోల్టేజ్ రెగ్యులేటర్ అంటాం. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ద వోల్టేజ్ రెగ్యులేటర్ ఈజ్ యాన్ electronic device or electronic circuit that produces a fixed constant DC output voltage. ఫిక్స్డ్ కాన్స్టెంట్ DC అవుట్పుట్ వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది. లేదా అంటే అది వద్దనుకుంటే డెఫినేషన్ వోల్టేజ్ రెగ్యులేటర్ డిఫైన్స్ ద ఇన్పుట్ అన్రెగ్యులేటెడ్ DC is converted into regulated DC with help of the control circuit అని రాయొచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటర్. The voltage regulator are available in the form of ICs are known as voltage regulator ICs. ఈ voltage regulator ICs అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐసీస్లలో ఉంటే దాన్ని ఏమంటామంటే voltage regulator ICs అంటాం. నెక్స్ట్ కమ్ టు ద టాపిక్ టైప్స్ ఆఫ్ voltage regulator. voltage regulator అంటే ఏంది? ద voltage regulator are classified into two types, fixed voltage regulator, adjustable voltage regulator. దిస్ ఈజ్ ద టూ టైప్స్. ఆర్ వేరియబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ అని కూడా అంటాం అనమాట, అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ని. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే ఏంటంటే ద ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఈజ్ సేమ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్ దట్ ప్రొడ్యూస్ ఏ ఫిక్స్డ్ కాన్స్టెంట్ DC output voltage is in the form of either positive fixed DC output voltage or negative fixed DC output voltage. This is the definition of fixed voltage regulator. ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే ఇక్కడ చూడండి, either positive fixed DC output voltage or negative fixed output DC voltage. These are the two classifications of fixed వోల్టేజ్ రెగ్యులేటర్. ఓకేనా? నెక్స్ట్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది సేమ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఓకేనా? సేమ్ డెఫినేషన్ అనమాట. అన్రెగ్యులేటర్ ఇస్తాం, అది వచ్చేసి రెగ్యులేటెడ్ డీసీగా మారుస్తుంది. నెక్స్ట్ దీంతో క్లాసిఫికేషన్స్ 2 కదా. పాజిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే ద వోల్టేజ్ రెగ్యులేటర్ దట్ ప్రొడ్యూసెస్ పాజిటివ్ ఫిక్స్డ్ డీసీ అవుట్పుట్ వోల్టేజెస్ irrespective or regardless changes in the input voltage and variations in the load current. ఇక్కడ ఏంది పాజిటివ్ కాబట్టి ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఫిక్స్డ్ దట్ ప్రొడ్యూస్ పాజిటివ్ ఫిక్స్డ్ డీసీ అవుట్పుట్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటామంటే పాజిటివ్ ఫిక్స్డ్ అవుట్పుట్ వోల్టేజ్ అంటాం అనమాట. పాజిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ వచ్చేసి పాజిటివ్ అంటే యాజ్ యూజువల్ అది కాన్స్టెంట్ అనమాట. IC 78 అనేది ఇట్ ఇండికేట్స్ the voltage regulator is in the IC is in positive condition or positive working capacity. ఇది IC 78 అంటే మనకు పాజిటివ్ అనమాట. IC 78 where XX represents 2-digit numbers that is produced by the voltage regulator DC output voltage. ఇక్కడ మనం XX పెట్టినాం కదా, ఈ 2 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఆ వోల్టేజ్ అనేది ఎంత పాస్ అవుతుందో దాని యొక్క కెపాసిటీని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే IC 78XX ఇది మనకి పాజిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క IC నెంబర్. ఇది ఒక మనకి మోడల్.
ఇప్పుడు దీంతో మనము IC78 అంటే పాజిటివ్, 05 అంటే వోల్టేజ్ రెగ్యులేటర్ ప్రొడ్యూసెస్ 5 వోల్ట్స్ కాన్స్టెంట్ DC. ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది IC7805 అనేది మనకు 5 వోల్ట్స్ కాన్స్టెంట్ DC అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అక్కడ 12 ఉంటే 12 వోల్ట్స్ అనేది జనరేట్ చేస్తుంది, 15 ఉంటే 15 వోల్ట్స్, 20 ఉంటే 20 వోల్ట్స్, అలా అప్ టు 35 వోల్ట్స్ దాకా. 35 అనేది ఇది మ్యాక్సిమం అనమాట. 35 వోల్ట్స్ దాకా జనరేట్ చేస్తుంది అనమాట. ఇది మనం ఏమంటామంటే పాజిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్. నెక్స్ట్ బేసిక్ సింబల్ ఆఫ్ IC78XS. బేసిక్ సింబల్ చూసుకుంటే ఫస్ట్ 3 పిన్స్ ఉంటాయి. ఫస్ట్ పిన్ వచ్చేసి ఇన్పుట్, సెకండ్ పిన్ వచ్చేసి గ్రౌండ్, థర్డ్ పిన్ వచ్చేసి అవుట్పుట్. దిస్ ఈజ్ ద బేసిక్ సింబల్. నెక్స్ట్ బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ చూసుకుంటే కెపాసిటర్, ఇన్పుట్ కెపాసిటర్, అవుట్పుట్ కెపాసిటర్, IC78XX 1 అంటే ఇక్కడ ఇన్పుట్ కాబట్టి స్టార్టింగ్లో ఇన్పుట్ ఇస్తాం కాబట్టి ఇక్కడ ఇన్పుట్ నెంబర్ ఎంత 1 కాబట్టి 1. నెక్స్ట్ అవుట్పుట్ నెంబర్ ఎంత థర్డ్లో ఇచ్చినాం కాబట్టి అవుట్పుట్ అనేది లాస్ట్లో ఉంటుంది కాబట్టి అవుట్పుట్ నెంబర్ 3. నెక్స్ట్ గ్రౌండ్ అనేది 2లో ఉంది కాబట్టి గ్రౌండ్ నెంబర్ 2. ఇది ఇన్పుట్ వోల్టేజ్, ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద బేసిక్ సర్క్యూట్. ఫ్రమ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ద ఇన్పుట్ కెపాసిటర్ CI ఈజ్ టు ఎలిమినేట్ RRR అన్వాంటెడ్ సిగ్నల్స్. CI అనేది ఎలిమినేట్ చేస్తుంది అనమాట అన్వాంటెడ్ సిగ్నల్ని. ద అవుట్పుట్ కెపాసిటర్ C0 ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొడ్యూస్ ట్రాన్సియంట్ రెస్పాన్స్. C0 అనేది ట్రాన్సియంట్ రెస్పాన్స్ కొరకు యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ద పాజిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్. నెక్స్ట్ నెగిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయకోకుండా నెక్స్ట్ సేమ్ పాజిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనమాట. కాకపోతే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే నెగిటివ్ ఫిక్స్డ్ కాన్స్టెంట్ DC వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ పాజిటివ్ ఫిక్స్డ్ కాన్స్టెంట్ DC వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. రిమైనింగ్ సేమ్. ఇక్కడ నెగిటివ్ కాబట్టి 79 అనేది దీని ఇండికేషన్, IC79XX. బేసిక్ సింబల్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇందాక ఏంది ఇన్పుట్ అనేది 1లో ఉన్నది, ఇక్కడ గ్రౌండ్ అనేది 1లోకి వస్తుంది, ఇన్పుట్ అనేది 2లోకి, అవుట్పుట్ అనేది 3లోకి వెళ్తుంది. దీని ప్రకారం మనం బేసిక్ సర్క్యూట్ అనేది డ్రా చేస్తాం. CIE C0 VIE V0 ఇది సేమ్. ఇక్కడ ఏంది 1 అనేది మన గ్రౌండ్ కాబట్టి గ్రౌండ్ కనెక్ట్ చేసినాం. ఇది గ్రౌండ్ 1, ఇక్కడ 1 ఉంది చూడండి. నెక్స్ట్ 2 అనేది ఇన్పుట్ కాబట్టి 2 అనేది ఇన్పుట్ అంటే ఫస్ట్లో ఉంటుంది, అవుట్పుట్ అంటే లాస్ట్లో ఉంటుంది, గ్రౌండ్ అనేది మిడిల్లో ఉంటుంది. గ్రౌండ్ అనేది 3 కాబట్టి గ్రౌండ్ అనేది 3లో కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ నెగిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్. నెక్స్ట్ సెకండ్ టైప్ వోల్టేజ్ రెగ్యులేటర్లో సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసి అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. ద వోల్టేజ్ రెగ్యులేటర్ దట్ ప్రొడ్యూస్ DC అవుట్పుట్ వోల్టేజ్ విచ్ కెన్ అడ్జస్ట్ టు ఎనీ అదర్ వాల్యూ ఆఫ్ సర్టైన్ వోల్టేజ్ రేంజెస్. ఇది ఏంటంటే అక్కడ ఫిక్స్డ్ అంటే ఇంకా ఒకసారి మనం 5 వోల్ట్స్ ఇస్తే దాన్ని చేంజ్ చేయలేం. ఇది ఏంటంటే ఇది అడ్జస్టబుల్ అనమాట. అంటే 5 వోల్ట్స్ ఇస్తే దాన్ని మళ్ళీ చేంజ్ చేయొచ్చు, 6 కానీ 7 కానీ, అలా యాజ్ యూజువల్ మనకి యువర్ పర్పస్ ఆర్ యువర్ యూజేజ్ ప్రకారం మనం ఏది కావాలంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ద అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ అలానే నెగిటివ్ అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ద పాజిటివ్ అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ IC ఈజ్ LM317 ఆల్వేస్. ది పాజిటివ్ అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క నెంబర్ వచ్చేసి LM317. ఓకేనా. దిస్ ఈజ్ ద IC నెంబర్ ఫర్ పాజిటివ్ అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. బేసిక్ సింబల్ యాజ్ యూజువల్ సేమ్ దాని మాదిరి ఉంటుంది. అక్కడేంది మనకి ఫిక్స్డ్ కాబట్టి గ్రౌండ్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి అడ్జస్టబుల్ అనే పిన్ అనేది 1, నెక్స్ట్ 2 అనేది అవుట్పుట్, 3 అనేది ఇన్పుట్. నెక్స్ట్ బేసిక్ సర్క్యూట్ అనేది చేంజ్ అవుతుంది. అక్కడ CI కెపాసిటర్, ఇన్పుట్ కెపాసిటర్ అండ్ అవుట్పుట్ కెపాసిటెన్స్ వచ్చేసి మనకి సిరీస్లో కనెక్ట్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి ప్యారలల్లో కనెక్ట్ అవుతుంది. VIE V0 సేమ్. CIE కెపాసిటెన్స్ C0. నెక్స్ట్ ఇన్పుట్ అనేది ఎక్కడ ఉంది, ఇన్పుట్ అనేది థర్డ్లో ఉంది కాబట్టి ఇన్పుట్ అనేది 3. ఓకేనా. ఇది స్టార్టింగ్లో ఇన్పుట్ 3. నెక్స్ట్ అవుట్పుట్ అనేది 2. నెక్స్ట్ అడ్జస్టబుల్ అనేది 1. అడ్జస్టబుల్ దగ్గర వేరియబుల్ కెపాసిటెన్స్ ఇలా ఉంటే మనకు వేరియబుల్ కెపాసిటెన్స్ అంటాం. అంటే ఇది వేరీ చేస్తూ ఉంటుంది అనమాట వోల్టేజ్ని. ఓకే. R2 అనేది ఇలా కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ద బేసిక్ సర్క్యూట్ ఆఫ్
adjustable voltage regulator. Positive. Next negative. Negative కూడా సేమ్ డెఫినేషనే, కాకపోతే ఇక్కడ నెగిటివ్ అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఉంటుంది, అక్కడ పాజిటివ్ అంతే. ఇక్కడ ఐసీ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది, అక్కడ 317 ఇక్కడ 313. ఓకేనా. దిస్ ఈజ్ ద నెగిటివ్ అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. బేసిక్ సింబల్ వచ్చేసి చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్ ఉన్నది, ఇక్కడ ఇన్పుట్ అవుతుంది, ఇక్కడ ఇన్పుట్ ఉన్నది అవుట్పుట్ అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్. సర్క్యూట్ డయాగ్రామ్ యాజ్ యూజువల్ సేమ్ దాని మాదిరి అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ definition of voltage regulator and its classifications: positive and fixed voltage regulator and adjustable voltage regulator or variable voltage regulator. Then again, fixed voltage regulator can classify into two types, positive and negative. Then again, second type are again classified into negative adjustable voltage regulator and positive adjustable voltage regulator. This is about basic symbol and its definitions and basic circuit diagrams. Thank you. Please like and subscribe my channel.